ఆయన వేలాది బోర్లు ఇక్కడ గిరిజనుల జీవితాలు బాగుపడాలంటే బోర్లు వేయాలి, వాళ్ళు నీటి సదుపాయం సాగునీటి సదుపాయం కల్పించాలి, అప్పుడే వారి జీవితాలు బాగుపడదనే ఉద్దేశం మీద మరి ఆయన ఇక్కడ ఈ రోజు నదిల ప్రభావం మీకు చాలా తెలిసే ఉంటుంది. ప్రతి ఊరు కూడా బోర్లు వేస్తున్నారంటే అది ఎంపీ గారి కృషి మీకు తెలియజేసుకుంటూ అంతర్వేదిగూడెం పరిసర ప్రాంతంలోని ఏజెన్సీ వాసుల సౌకర్యార్థం పిహెచ్సిని ఏర్పాటు చేసినట్లు పోలవరం ఎమ్మెల్యే తలం బాలరాజు తెలియజేశారు. మీరందరూ కూడా ఎన్నో వేల నుంచి ఇంత మారుమూరు గ్రామంలో మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో అవస్థలతో మీరు బతుకుతున్నారు. ముఖ్యంగా వైద్యం దొరకాలంటే మీకు రాజమండ్రి కానీ ఏలూరు కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. మరి అలాంటిది ఈరోజు ఈ గ్రామంలోకి ఈరోజు మరి వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చిందంటే మరి మీరు అందరూ కూడా చాలా మరి అదృష్టవంతులే. ఇంకా ముందు నుంచి మీరు దూర ప్రాంతాలు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రాథమికంగా మీకు ఏదైనా వైద్య సమస్యలు వస్తే మీ పిహెచ్లోనే అందుబాటులోనే మీరు మరి చికిత్స చేసుకోవచ్చు. మరి అలాంటి అవకాశం ఈ రోజు మీకు వచ్చింది. మీరందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మనం అందరం కూడా మారుమూల గిరిజన ప్రజలు ఎక్కువ నాటు వైద్యం మీద మూఢనమ్మకాల మీద ఆధారపడి చాలా మటుకు హాస్పిటల్ రాకుండా మరి చాలా మంది మనం చూస్తున్నాం. వాళ్ళు జబ్బు ముదిరిన తర్వాత అప్పుడు హాస్పిటల్ రావడం, తర్వాత వచ్చిన తర్వాత మరి డాక్టర్ చేతులు లేనప్పుడు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మీరు మూఢనమ్మకాలను మీరు అందరూ వీడినాడాలి. నాటు వైద్యం మీద మీరు ఏం కూడా ఆధారపడుకోకుండా ఈరోజు ఈ ఆధునిక యుగంలో వైద్య సౌకర్యాలు అందుబాటులో వచ్చినాయి. ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే మనకి మరి ఆరోగ్యశ్రీ పథకం ఉంది. మీ పిహెచ్ పరిధిలో ఏదైనా లేని జబ్బు ఏదైనా వస్తే మరి ఈరోజు మనకి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. 108, 104 మరి ఇవన్నీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఈ యొక్క సేవలన్నీ కూడా ఆయన చేశారు. అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. మరి అదే కాకుండా ఈరోజు మన ఎంపీ గారు కూడా పెద్దలు మరి ఇంతకుముందు మనకు భద్రాచలంలో ఉన్నప్పుడు ఎంపీ ఎవరు మనం చూసేవాళ్ళు కాదు, కనపడేవాళ్ళు కాదు. కానీ మన ఎంపీ గారు వచ్చిన తర్వాత నుంచి మరి చక్కగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన కూడా మరి ప్రజలకు సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో ఈ మారుమూల గ్రామాల గిరిజనులు అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ఈ వైద్య సౌకర్యాల విషయంలో ఆయన చాలా మరి హాస్పిటల్కి సౌకర్యం కల్పించడంలో ఆయన నిధుల నుండి కృషి చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ అంతర్వేదిగూడెం పిహెచ్ మరి కొత్తది కాబట్టి నాకు తెలిసి డాక్టర్లు ఉంటారు, పరికరాలు ఉండవు, సౌకర్యాలు ఉండకపోవచ్చు. అంతర్వేదిగూడెం పిహెచ్సి నందు మెరుగైన వైద్య సేవలు అందించి గిరిజనులు మన్ననలు పొందాలని ఆ పిహెచ్సి వైద్యులు రమేష్ కు సూచనలు ఇచ్చారు. పిహెచ్సికి ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎంపీ కోరారు. గర్భిణీలకు సంబంధించిన బెడ్, జనరేటర్, రోగులకు బెడ్స్ కావాలని కోరడంతో వాటిని మంజూరు చేస్తున్నట్లు, అవసరమైతే మరో ₹1,00,000 తన నిధుల నుంచి ఇప్పించనున్నట్లు ప్రకటించారు. డెలివరీ టైప్ ఏం కావాలి దాంట్లో కాకపోతే ఇంకా ₹1,00,000 కావాలంటే నేను ఇస్తాను. నువ్వు మొత్తం హాస్పిటల్కి ఏమేం కావాలో రోజువారీ వచ్చే పేషెంట్స్ కావాల్సిన టేబుల్ కానీ లేదా ఎమర్జెన్సీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ నీకు ఏదైనా చిన్న కత్తులు గటార్లు ఏమైనా కావాలంటే అట్లాంటి అన్ని కూడా మన మంచాలు, పరుపులు, ఎన్ని మంచాలు కావాలి నువ్వు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఎంత ఖరీదు అవుతుందో చెప్పు. ₹1,75,000 అదనంగా ఎంత డబ్బు అవుతుందో చెప్తూ నేను ఇచ్చేస్తాను. అట్లాగే కుక్క కాటుకు కానీ పాము కాటుకు కానీ కావాల్సిన మంది కూడా పెట్టుకోవడానికి కూడా నువ్వు ఫ్రిడ్జ్ కూడా అందులో ఇంక్లూడ్ చేయి. కూడా పెట్టుకుని నాకు ఎప్పటికి ఇస్తావు లిస్టు? రేపు సాయంత్రానికి. మళ్ళీ పలానా తారీఖు లోపు మనం సప్లై చేస్తామని చెప్పి మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకుని చేయండి ఆ పని. అదేవిధంగా ఆ గ్రామంలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న డార్మెటరీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రెడ్డి గణపవరంలోని వామిశెట్టి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద సహపంక్తి భోజనాలు చేశారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మహిళలు ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతి, ఉషారాణి, లక్ష్మి, దామోదర్, కొల్లూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదే గ్రామానికి చెందిన కలితిండి రామలక్ష్మికి కాలు విరిగి వికలాంగురాలైనప్పటికీ ప్రభుత్వ సహాయం అందలేదని ఆమె కుటుంబీకులు తెలియజేశారు. రామలక్ష్మికి ధైర్యం చెబుతూ సంబంధిత శాఖాధికారులతో మాట్లాడతానని ఆయన చెప్పారు.
జంగారెడ్డిగూడెం మండలం పారంపేట గ్రామంలో నిడదవోలుకు చెందిన రాజేశ్వరి రామకృష్ణ హాస్పిటల్ వైద్య సిబ్బందిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఆ గ్రామం మాజీ సర్పంచ్ కటారి వీర్రాజు, యోజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమాకుల దుర్గారావు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలియజేశారు. పరిసర ప్రాంత గ్రామాల నుంచి సుమారు 200 మంది వైద్య పరీక్షలకు హాజరయ్యారు. 25 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం నిడదవోలు తరలించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాగు దేవదాసు, సింహాద్రి యుగంధర్, కొట్ర చంద్రరావు, చెలపరెడ్డి సత్తిరెడ్డి, కాట్ర సర్రయ్య, మాజీ డీసీఎంసీ డైరెక్టర్ వంక నాగరాజు, ఎడ్లపల్లి వీర్రాజు, మోటుమర్రి నాగనరేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ RO 3020 2012-13 సంవత్సరంకు వారు చేసిన సేవలకు, ముఖ్యంగా HIV పేషెంట్లకు ప్రతి నెల చేస్తున్న సేవలకు గాను మరియు వొకేషనల్ సర్వీస్ మంత్ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వారిని సత్కరించినందుకు జోనల్ స్థాయిలో అవార్డు లభించింది. ఇటీవల విజయవాడలో జరిగిన జోనల్ సమావేశంలో గవర్నర్ శ్రీ ఆర్ సూర్యారావు చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ చావా రమేష్ బాబు, కార్యదర్శి శ్రీ డి ఆనంద్ ప్రసాద్లు అందుకున్నారు. వేసవికాలంలో బక్కచిక్కిన అఖండ గోదావరి నది నేడు పర్వళ్లు తొక్కుతుంది. తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి ఎర్రనీరు చేరుతుంది, నురగలతో దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా పోలవరం మండలంలోని పట్టిసీమ క్షేత్రం వద్ద గోదావరి కలకలలాడుతుంది. మరింత స్థాయిలో భారీగా వర్షాలు కురిస్తే గోదావరి ఉగ్రరూపం దలుస్తుంది. వరద నీరు చేరడంతో గోదావరి నది ఎర్రగా కనబడుతుంది. ఎమ్మెల్యేగా సస్పెండ్ అయిన తర్వాత చింతలపూడి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ కు ఘన స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. ఆంజనేయునికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ సమీపంలోని కారు స్టాండ్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేశారు. సుమారు 500 మోటార్ సైకిల్స్ తో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో హాజరయ్యారు.
గంగానమ్మ తల్లి ఆలయం వద్ద వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా పాత బస్టాండ్ నందు లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద అశ్వరావుపేట రోడ్డులోని వైఎస్ఆర్ సెంటర్ నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద నాని ఆధ్వర్యంలో అడప రఘురాం, రాము, కోటి మరో 30 మంది, బాలాజీ నగర్ నుండి రావురి కృష్ణ ఆధ్వర్యంలో కొయ్య శ్రీను మరో 70 మంది, పర్రెడ్డిగూడెం రోడ్డులో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమంతు, సాయి మరో 50 మంది, 3వ వార్డు నుండి జానీ, అహ్మద్ మరో 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, అడబాల రాంబాబు, పీతల కృష్ణమూర్తి, చిప్పాడ వెంకన్న, సుదర్శన్, మంగ రామకృష్ణ, బొజ్జ పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ చింతలపూడి సమన్వయకర్త రాజేష్ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఆ రోజున జగనన్న పార్టీ పెట్టగానే మనందరం కూడా ఇంచుమించు అందరం కూడా ఏదో పదవి ఆశించి ఏదో పదవి ఉన్నవాళ్ళమే అందరం కూడా అన్నిటికీ త్యాగం చేసి జగనన్నకి తోడుగా ఉన్నామని మనం ముందుకు వచ్చాం. ఏ పదవిని ఆశించలేదు, అధికారాన్ని ఆశించలేదు, లేదా ఎవరో ఏదో చేస్తారని మనం ఆశించలేదు. అన్నింటినీ కూడా మనం పెంచుకుని బయటకు వచ్చి ఈరోజు జగనన్నకి అండగా మనం నిలబడ్డాం అనే విషయం నాకు తెలుసు. రాజేష్ గారికి అండగా మనందరం ఉన్నాం. రాజేష్ గారు రేపు ఏ ఎలక్షన్ వచ్చినా, స్థానిక ఎలక్షన్ వచ్చినా, తర్వాత బై ఎలక్షన్ వచ్చినా సరే మనందరం కూడా సైన్యంలాగా పనిచేస్తామని ఈ సభాముఖంగా రాజేష్ గారికి నేను మాట్లాడుతున్నాను. స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైళ్లలో పరిగెడుతున్నారు. మన చంద్రపూడి నియోజకవర్గంలో మరి టీడీపీ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాం. మన యువ నాయకుడు, మన మద్దాలు రాజేసుకున్న నాయకత్వంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మరి ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి రాబోయే రోజుల్లో ముందుగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మన గ్రామంలో, మన మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్ని మనం నెగ్గించుకోవాలి. అలాగే తర్వాత మన మున్సిపాలిటీ ఎన్నికలు జంగారెడ్డిగూడెం టౌన్ లో ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళి మన లోకల్లో స్థానికంగా మన పార్టీ